హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. మా జవహర్ నగర్ యూత్ అసోసియేషన్ అంతా కలిసి ఇలా హనుమాన్ జయంతి రోజు అయితే హనుమాన్ విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాం. దీన్ని మేము అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి యూత్ అసోసియేషన్ అంతా కలిసి అన్నదానం పెట్టారనమాట. కొంతవరకు చందా, కొంతవరకు వాళ్ళ అమౌంట్ వేసుకొని అయితే ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇలా మన 2 BHK లో ఉన్న అందరికైతే అన్నదానం పెట్టారు. బయట నుంచి వచ్చి చాలా మంది కూడా తిని వెళ్ళినారు. ఇది వచ్చేసి నా ప్లేట్ అన్నమాట. అండ్ ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ టైం అందరు కలిసి ఇలా దేవుణ్ణి పల్లకిలో తీసుకెళ్లి ఊరేగింపు చేసినారు అన్నమాట. ఊరేగింపు అయితే చాలా ఘనంగా జరిగింది దేవుడిది. చూసారు కదా, ఇలా అయితే ఊరేగింపుతో దేవుణ్ణి పల్లకిలో తీసుకెళ్లారనమాట అందరు కలిసి. అండ్ 2 BHK లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ గల్లీనైతే తిరిగారనమాట ఇలా దేవుణ్ణి ఊరేగిస్తూ. నాకైతే చాలా మంచిగా అనిపించిండే, పీస్ఫుల్ గా. ఇట్లా అందరు వచ్చి దేవుణ్ణి ఊరేగింపుతో తీసుకెళ్తుంటే మన 2 BHK హౌసెస్ కి కల వచ్చిందనమాట. మంచిగా పండగ వాతావరణం ఉండే మొత్తం అంతా. ఇంకా ఆడవాళ్ళందరు కలిసి ఇలా బతుకమ్మ అయితే ఆడిరనమాట. ఇంకా ఎక్కువ మంది ఎవ్వరు రాలేరు. ఇంకా అందరు షిఫ్ట్ అయిపోతే మంచిగా ఏ పండుగ చేసుకున్నా కూడా మంచి కలగా ఉంటది కదా. అండ్ నేనైతే ఒకటే అనుకుంటున్నా, అందరు కలిసి ఒకటే దగ్గర ఏ పండుగ అయినా మంచిగా చేసుకోవాలని. ఇంకా షిఫ్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉన్నారో త్వరగా షిఫ్ట్ అవ్వండి, ఇలా అన్ని సెలబ్రేట్ చేసుకుందాం కలిసి. ఇంతకీ మీ ఇంటి దగ్గర మీరెట్లా సెలబ్రేట్ చేసుకురో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇదే మన జవహర్ నగర్ లో అందరు కలిసి చేసుకున్న ఫస్ట్ పండగ కదా. నా ఛానల్లో ఇది ఎప్పటికి ఇలా గుర్తుండిపోతుంది, ఒక మెమరీ లాగా. ఇక్కడ ఆడవాళ్ళందరూ ముందు బతుకమ్మలు ఆడుతుంటే అక్కడ చిన్న పిల్లలందరూ జెండాలు పట్టుకొని తిప్పుతున్నారనమాట. ఈ వచ్చే బతుకమ్మకి అందరం కలిసి చేసుకుంటామేమో ఇంకా బతుకమ్మ. అప్పుడు ఇంకా కన్నుల పండగగా జరుగుతుంది. ఆడవాళ్ళందరూ మెరిసిపోతూ కనిపిస్తారు. ఇంకా మళ్ళా ఈవినింగ్ కూడా అన్నదానం అయితే పెట్టిరనమాట అందరికి. ఇంకా అందరు తినేసిన తర్వాత ఇలా రసన అయితే ఇచ్చినారనమాట అందరికి. అందరు వచ్చిన తర్వాత ఇంకా బాగా జరుగుతాయి కదా అన్ని. ఇలా హనుమాన్ జయంతికి అన్నదానం పెట్టడం వల్ల అందరు ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి కొంచెం పరిచయాలు అనేవి కూడా పెరిగినాయి అన్నమాట. ఇలా అందరు ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వడానికి ఇది మంచిగా యూజ్ అయింది. ఇలా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇలాంటివే యూజ్ అవుతాయేమో నాకు తెలిసి. ఇంకా మేము నైట్ కూడా ఇక్కడే డిన్నర్ చేసినాం అన్నమాట, అన్నదానం దగ్గరే. ఇలా అకేషన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కలిసిమెలిసి అన్ని సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటది కదా. అండ్ అందరూ కలిసి ఒకే దగ్గర తినడం ఇదంతా చాలా బాగుంటది కదా. పూజ గాని ఊరేగింపు గాని చాలా ప్రశాంతంగా జరిగినాయి. అప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కూడా ఇట్లాంటి టైంలో అందరు బయటికి వస్తారు కదా, అందుకే కొంచెం మంచిగా అనిపిస్తది. అండ్ కొత్త పాత అని ఏం లేకుండా అందరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, కొత్త పరిచయాలు అంతా చాలా బాగుంది. ఇక్కడ రాని వాళ్ళైతే మస్తు మంది ఉన్నారు బిల్డింగ్లల్లా. సో అందరు తొందరగా వచ్చేసేయండి, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అందరం ఇట్లనే కలిసిమెలిసి. ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి కొత్త వాళ్ళతో అని అనిపించింది, కానీ ఇప్పుడు చాలా బాగుంది. అందరు కలిసిపోయినారు అనుక అందరు రసన తాగేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.